స్తోత్రం కలుగుగాక। ఈరోజు పునరుద్ధాన దినం ఆదివారం దినంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను। ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను। వాక్యము అంశం ఏంటంటే చెదిరిపోయిన జీవితాలని కట్టువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు। చెదిరిపోయిన జీవితాలను కట్టువాడు యేసుక్రీస్తు। ఈరోజు మనము ఇదంతా అయిపోయింది, మనం ఇక మనతో కాదు, చివరికి శూన్యమే మిగిలింది, ఇక నాకు దిక్కులేని పరిస్థితులు ఉన్నాను, నన్ను ఎవరు ఆదుకుంటట్లేరు, ఇక నాకు ఈ కష్టంలో ఎవరు కూడా మాకు దిక్కులేరు, నాన్నవాడు ఎవరు లేడు, నన్ను చూసేవాడు ఎవరు లేడు, ఇక బ్రతకడం ఎందుకు, ఈ బ్రతకడం కన్నా ఇంకా ఏం చేయాలి, మరణమే దిక్కు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది। అలాంటి ప్రభుని దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చిపెట్టేవాడు కాడు, దేవుడు ఇచ్చిపెట్టేవాడు కాడు। కాబట్టి చెదిరిపోయిన జీవితాలని కట్టువాడు। నిజంగా చాలామంది అనేక సమస్యలతో ఎవరు చెప్పుకోలేక, తన బంధువులు చెప్పుకోలేకపోతున్నారు, స్నేహితులు చెప్పుకోలేకపోతున్నారు, ఉన్న కాడ ఊరిని విడిచి కరువు వచ్చిందని, కష్టం బాధలు వచ్చినాయని తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి పోయి అక్కడ సుఖంగా ఉందామని అనుకున్న వారు ఉన్నారు। నిజంగా కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం స్థిరంగా నిలబడాలనేదే ఆలోచనతో మనం ఉండాలి। వేరే ప్రాంతానికి పోయి అక్కడ నెమ్మదిగా ఉంటాననుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, లేకపోలేదు। అదేవిధంగా బైబిల్లో కూడా మనం వెళ్ళి చూసినట్టుంటే రూతు ఒక వాక్యం తీసుకుందాం, 15వ వచనం నుంచి 16వ వచనం చదువుకుందాం। ఇదిగో నీ తోడుకోడళ్ళు తన జనముల వద్దకు, తన దేవుని వద్దకు తిరిగిపోయి నీవును నీ తోడుకోడలను వెంబడించమనను। అందుకు రూతు, నా వెంబడి రావద్దనివు, నన్ను విడిచి పెట్టుమనివు, నన్ను బతిమాల కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందును, అక్కడనే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించబడగలరా, యెహోవా నాకు ఎంతో కీడు చేయుగాక అని అనను। హల్లెలూయా। ఈ న్యాయాధిపతి దినములలో, 7 దినములలో ఆ దేశంలో కరువు కలగా యూదా బేత్లెహేము అనే ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన 2 కుమారులు ఉండ్రి, ఆ వెంట పెట్టుకొని మోయాబు దేశము కాపురం ఉండుటకు వెళ్ళెను। న్యాయాధిపతి దినములలో కరువు వచ్చినది। ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశంకి వెళ్ళారండి। వాళ్ళ న్యాయాధిపతి ఏలిన దినములలో కరువు రాగా యూదా బేత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు। వెళ్ళినప్పుడు అక్కడ భార్యను తను వెంట పెట్టుకొని పోయాడు। 2 కుమారులు ఇక్కడనే జన్మించారు, అది అమ్లోన్, కిలోనాన్ వారు యూదా బేత్లెహేము అయిన ఎబ్రాహీతీయులు వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి। నయోమి పెనిమిటి అయిన ఎల్మేలుకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి। భర్త చనిపోయినాక 2 కుమారులు ఉన్నారు। 2 కుమారులు ఉన్నాక వాళ్ళకు పెళ్లి చేయడం జరిగింది। పెళ్లి చేసినాక వాళ్ళు ఆ స్త్రీ తన 2 కుమారులు తన పెనిమిటి
లేదని వారికి మరి అదేవిధంగా ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆ కుమారులు కూడా చనిపోయారు. ఇద్దరు కుమారులు చనిపోయినాక మిగిలింది ఎవరంటే ఇద్దరు కోడళ్ళే. ఆమె మిగిలింది, నయోమి మిగిలింది. ఆ స్థలం నుండి ఆమెతో కూడా ఇద్దరు. మరి మొదటి అధ్యాయము రూతు 7వ వచనం చదువుకుందాం. ఆమె ఉన్న స్థలం నుండి అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్లను బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మరి నయోమి భర్తను పడగొట్టుకుంది, ఇద్దరు కుమారులను పడగొట్టుకున్నాక వెళ్ళిపోవాలనుకుంది. ఇక్కడికి నాకేం మిగలలేదు, నేను ఇక్కడికి వచ్చిన బేత్లెహేము విడిచి ఈ మోయాబు దేశంకి వచ్చింది. నాకు మిగిలింది ఏంటంటే దేవుడు నాకు కన్నీరే మిగిలించాడు, ఏం మిగిలేదని తన పుట్టిన వేదనతో బాధతో చెప్పుకోలేనంత బాధ. కుమారులు పోయిందంటే నిజంగా ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది. భర్త పోయిందంటే ఆమెకు కనీసం ఇంకా ఎక్కడ కూడా చెప్పుకునే స్థితి ధరి లేకుండా అయిపోయారు. నిజంగా దేవుడు నాకు ఎంత అన్యాయం చేసినని కూడా అనుకోవచ్చు. ఆమె అట్లా బాధపడి తిరిగి ఏం చేసినంటే తన మరి ప్రాంతానికి, తన బేత్లెహేము ప్రయాణానికి, యూదా దేశంకు వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి జరిగింది. ఆ జరగడం వల్ల 10వ వచనం రూతు మొదటి అధ్యాయం 10వ వచనం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల వద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున ముందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి. వాళ్ళు నయోమి ఎప్పుడైతే తన ఊరి ప్రాంతానికి మరి తిరిగి ప్రయాణమైందో, ఆ ప్రయాణం అయినప్పుడు కూడా ఆమె వస్తున్నారు. వచ్చినప్పుడు అప్పుడు అంతటా ఆమె ఏమంటుందంటే ఎలుగెత్తి ఏడ్చింది, బాగా రోదన పెట్టి ఏడ్చి నా కుమార్తెలారా అన్నది. చూడు, కోడలని కుమార్తెలారా, నా బిడ్డలారా మీరు నా మీద, నా భర్తని, నా పిల్లల్ని పడగొట్టుకునే మీరు చూపించిన కృపకై, మీరు చూపించిన ప్రేమకై, మరి దేవుడు మీకు తోడుండును గాక, దీవించును గాక అని కూడా